చచ్చా, ఈ బోస్గాడు ఎక్కడున్నాడు? సరిగ్గా ఒక్క పని చేయడు. వాటర్ పెట్టాలి, టీ పెట్టాలనే కామన్ సెన్స్ కూడా లేడికి. అసలు వీడిలా తయారవడానికి కారణం మన ఎండి గడు. వాడిని అనాలి ఫస్ట్. అంటే అన్నావు గానీ గట్టిగా అనుకో, వింటే ఫీల్ అవుతాడు. బాస్నా? కాదు, బోస్. అసలు వాడెవడు? వాడి గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు? వాడి పేరు బోస్, ఆడి క్యారెక్టర్ బాస్. ఆఫీస్ బాయే గాని ఆ ఒక్క పని తప్ప అన్ని పనులు చేస్తాడు. అంటే అర్థమవుతుంది వాడో రకమని. బాస్, వాటర్ తీసుకురా. ఎవడాడు కుక్కలా అరుతున్నాడు? కొంతసేపు అయితే కరిసిలా ఉన్నాడు. వెళ్ళాలి. బోసు, ఇంకెంతసేపు? వస్తున్నా. ఎవరిని సగం దాగా లెవెల్ చేద్దాం. సూపర్. రే, ఎక్కడున్నావు? కమింగ్. తీసుకునే నిధులు ఎక్కువ, నిర్వర్తించే విధులు తక్కువ. దిస్ ఈస్ టూ మచ్ సార్. అవును మరి, టూ మచ్చే. నెలలా జీతాలు ఇచ్చి పోషించేది నువ్వే కదా. అయ్యో, నేను ఆ ఉద్దేశంతో అనలేదు సార్. నువ్వు ఏ ఉద్దేశంలో అన్నా అందులో దురుద్దేశం తప్ప ఇంకే ఉద్దేశం ఉండదురా. పొద్దున్నే ఏదో ఎందుకులే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ బాస్, ఆఫీస్ బాయ్. ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ కాల్ మీ. ఓకే? ఓకే. ఈడు మారడు. సార్ తీసుకోండి సార్. నాకొద్దు. ఇందాక అడిగారు, ఇప్పుడు వద్దన్నా కదా. గ్లాస్ నచ్చలేదా? నీ ఫేస్ నచ్చలే. ఏంటి రివెంజా? భలే క్యాచ్ చేస్తారా ఇవన్నీ నువ్వు. మీరు కొట్టేవాళ్ళు, మేము పట్టేవాళ్ళం. కానీ ఇంకోటి తీసుకొస్తా. ఏమన్నాడు భయ్యా? అర్థం కాలేదు. అంటే అదే అవుట్ చేస్తా అన్నాడు. అవుటా? వీడితో ఎందుకండి? కుర్రాడు అమాయకుల్లా ఉన్నాడు పాపం. భయ్యా, దీన్ని చేయలేదంటావా? ఏంటి? ఇంటర్వ్యూ మేబీ చేస్తున్నాడేమో. ఓ, అయినా వాడాము ఎక్కడేంటండి? అపరిచితుడు సినిమాలో విక్రమ్ గారినైనా నమ్ముతానేమో కానీ వీడిని మాత్రం నమ్మను. మీరు కూడా నమ్మకండి, ఓకేనా? అయినా వీడికి చనివిస్తే చంకెక్కి కూర్చుంటాడు. భయ్యా గట్టిగా అరగండి భయ్యా. ఆడిన్నాడనుకో తిరిగి వచ్చి కుడి శంక ఎడమ శంక అని అడుగుతాడు. అవసరమా? బాగా చెప్పారండి, కరెక్టే. అమ్మో, కోలా కల్ల పిల్ల, అరే కోలా కల్ల పిల్ల, నిన్ను చూసి నేనే ఫ్లాట్ అయిపోయా. కోలా కల్ల పిల్ల, అరే కోలా కల్ల పిల్ల, నిన్ను చూసి మైకంలోనే పడిపోయా. హాయ్ 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 హాయ్. హాయ్. దిస్ ఇస్ లక్కీ. పులిహోర. అమల. సేమ్ పించ్. థ్యాంక్ యూ. కూర్చో. ఇద్దరు ఫిగర్స్ ఉన్నారు, ఒకళ్ళు నాకు ఒకళ్ళు నీకు. ఫిక్స్ అయిపోదాం. డన్. ఎక్కడ ఇది? ఈడొచ్చాడండి. అద్దరింది. ఈ ఎదాలు కూడా చూస్తున్నట్టున్నారు. ఏదో చేయాలి. ఏం చేద్దాం? పాపేమో అదిరిపోయింది. ఈ ఎదలు ఎదుర్కొన్నారు. ఏం చేయాలి? ఐడియా. ఎండి గారు రమ్మంటున్నారు. మరి వెళ్ళావా? రమ్మంది మిమ్మల్ని, నన్ను కాదు. ఏంటంట? పాతోళ్ళు సరిగ్గా పని చేయట్లేదు, కొత్త వాళ్ళని తీసుకుందాం అన్నారు. భయ్యా ఈడేదో పిట్టింగ్ పెట్టుంటాడు. పద. పెట్టుంటాడు, పద. ఎల్లవాయ్ చూసారులే కానీ. హాయ్ బోసు. మేడం, నా పేరు మీకు? నీ పేరేంటి? నీ గురించి మొత్తం తెలుసు. నా గురించి తెలుసా? నేను ఎప్పుడు ఇవన్నీ చూడలేదే, నాకు కనపడలా. వచ్చిన వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేస్తావట కదా, ఇంకా చాలా తెలుసు. ఇంతకీ నేను బోస్ అని పిలవాలా, బాస్ అని పిలవాలా? మీ ఇష్టం మేడం, ప్రేమగా ఎలా పిలిచినా పలికేస్తా. అయితే బోసు కాదు, బాసు కాదు, మాస్. 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 అవును మేడం, ఇవన్నీ మీకెలా తెలుసు? ఎండి గారు చెప్పారులే. ఈడొకడు సొంత పెళ్ళం కన్నా నన్ను ఎక్కువ తలుచుకుంటాడు. సార్ పిలిచారంట. నేను మిమ్మల్ని పిల్లమేటయ్యా? బోస్ చెప్పాడు సార్ మీరు పిలిచారని. వాడి మాటలు మీరెలా నమ్మారు? సార్ మిమ్మల్ని బోస్ పిలుస్తాడు సార్. వాడు నన్ను రమ్మండం ఏంటి కదా, మీరు కూడా నమ్మారు కదా, మేము కూడా అలాగే నమ్మాం. నేను చెప్పాను కదరా మన బాస్ పెద్ద ఎర్రిపప్పని. అయినా నీలాంటి వాడు ఒక్కడైనా ఆఫీస్లో ఉండాలి మాస్, లేకపోతే చాలా బోరింగ్గా ఉంటుంది. దేవుడా, ఇన్ని రోజులకి నన్ను అర్థం చేసుకుని అపార్థం చేసుకునే ఫిగర్ దొరికింది. థ్యాంక్ యూ. ఏంటి బోస్ ఏదో ఆలోచిస్తున్నావు? కొంపతీసి నన్ను ఇంటర్వ్యూ చేయలేదనా ఏంటి? ఏంటి మేడం గబుక్కుని అలా అనేశారు?
మరి ఇంకేమంటారు అంతలా ఆలోచిస్తుంటే? హలో, నువ్వు బిలో యావరేజ్, ఇక్కడ ఎబో యావరేజ్. మేడం, చాక్లెట్ ఫర్ యూ. తీయని వేడుక చేసుకుందాం. థ్యాంక్ యూ. ఎవడు ఈ కుక్క బిస్కెట్లు బయట ఇక్కడ పెట్టింది? శ్రావణ్ది. అందుకే నా పొద్దున కుక్కలా అరుస్తున్నాడు. యూజ్లెస్ ఫెలో. ఎక్కడ పెట్టాలో కూడా తెలీదు. గవర్నమెంట్ స్వచ్ఛ భారత్ అంటే వీడు మచ్చ భారత్ చేస్తున్నాడు. అంటే నాకంటూ మార్నింగ్ ఓ టైం టేబుల్ ఉంటుంది కదా మేడం. మార్నింగ్ 9:30కి వాటర్ ఇవ్వాలి, 10కి కాఫీ తేవాలి, తర్వాత కర్రీస్కి రావాలి. అంత పొద్దున్నే తాగుతారా? తాగకపోయినా పెడతా. ఒకవేళ తాగకపోతే? కాఫీ ఇస్తే తాగట్లేదని బాస్ కంప్లైంట్ పెడతా. వీడితో తాగినా కష్టమే, తాగకపోయినా కష్టమే. నువ్వు పని చేసుకో. ఆఫీస్కి ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ వస్తావట. అందుకే కదా మేడం వీళ్ళందరూ నన్ను బాస్ అని పిలిచేది. బాసే కాదు, ఈ రోజు నుంచి మీరు పేరు పెట్టి పిలిచారు కాబట్టి మాస్ 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 మాస్. తప్ప తప్ప తప్ప. ఏంటో సౌండ్? ఇంకెవడో ఆ బౌస్గడే. రండి చూద్దాం. తప్పేరా. అర్జెంటుగా నిన్ను ఇక్కడి నుంచి తప్పించకపోతే నాకు తప్పేదిలే ముప్పు. సారీ సార్, ఏదో ఎమోషనల్ అనేసాను. నీ ఎమోషన్ చూస్తుంటే నాకు ఫ్రీ మోషన్ అయినట్టుంది. ఏంటమ్మా నువ్వు కూడా ఇడితో చేరి? సార్ అది బోస్ అనే అలియాస్ బాసు గారు. సార్ ఒక్కసారి నా క్యాబిన్కి వస్తారా? ఇప్పుడు అవసరం అంటారా? ఇప్పుడు వస్తూనే మంచిది అనుకుంటా. ఓకే సార్, మీరు పదండి, నేను వస్తా. త్వరగా వచ్చి చావు. ఐడి మొఖం. ఇవన్నీ మాకు రెగ్యులరే కానీ పీకేది ఏం లేదు. నువ్వు కూర్చొని కూల్గా వర్క్ చేసుకో. ఓకే బోసు, జాగ్రత్త. అయ్యో, నేను బాస్నే. అది నువ్వు కాదు బోసు, ఎండి గారు. ఓ, మన గురించి మొత్తం తెలిసిపోయినట్టుంది. మన పాపే, చూస్తుండు. నేను చూడలేదని కుళ్ళు. రండి సార్, రండి బోస్ గారు, వచ్చి కూర్చోండి. వీడేంటి నాకు మర్యాద ఇస్తున్నాడు? నేను వీడికి ఇవ్వను కానీ వీడు నాకు ఇస్తుంటాడు. ఇదే ఈ తింగరోళ్ళలో నచ్చేది. ఏంట్రా నీ బాధ అసలు? నైట్ నిద్ర రావట్లేదు సార్. వచ్చి జోకోటాలా? వద్దు సార్. ఎంప్లాయీస్తో నీకేట్రా? మొన్నటికి మొన్న ఇంటర్వ్యూలు చేసావు, నిన్నేమో ఇంట్రడక్షన్ అన్నావు, ఈవేళ ఇరిటేషన్ చేస్తున్నావు. ఏం కావాలరా నీకు? జీతం కావాలి సార్. జీతం ఎందుకు? ఈ చైర్ తీసుకో, కూర్చో. అబ్బే, ఇది వద్దు సార్. నువ్వంత అమాయకంగా ఫేస్ పెట్టకు రోయ్. ఏసీలో కూర్చొని క్లాస్గా పని చేసుకోరంటే ఇంటర్వ్యూలు చేస్తా, ఇంట్రడక్షన్ ఇస్తానని చాలా ఇరిటేషన్ చేస్తున్నావురా. కొత్తగా జాయిన్ అయిన అమ్మాయి ఉంది కదా? అమ్మాయి కదా సార్, అమలా. ఓ, పేరు కూడా తెలుసుకున్నావా? ఆ అమ్మాయి నువ్వు కలిసి మన సైట్లో పని జరుగుతుంది కదా, మన సైట్ విజిట్కి వెళ్ళండి. ఎండలో తిరిగితే ఏం చెయ్యాలో ఏం చేయకూడదు అప్పుడు తెలుస్తుందిరా నీకు. ఎండైనా ఎడారైనా అమలా నుంచి చూడు, అల్లుకుపోతా. లే ఆగో. సార్ టైం ఎంత అయింది? 3 అయింది సార్. వాచ్ ఉంది కదరా? బ్యాటరీ లేదు సార్. దానికి బ్యాటరీ లేదు, నాకు బుద్ధి లేదు. Bose basaino, base bosaino, bose basaino, bose basaino, base bosaino, bose basaino.